ఓకే. సో, ఇప్పటివరకు ఏదైనా ట్రై చేసేటప్పుడు ఏదైనా ఫేస్ అయ్యాయా? ఏదైనా ఇష్యూస్ గాని ఏమైనా ఫేస్ చేసారా? ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసారా? ఓకే. ఏమైనా ఇష్యూస్ గాని మీరు చేసేటప్పుడు ఏమైనా స్పెసిఫిక్‌గా వర్క్ అవ్వట్లేదు. ఇది ఎలా చేస్తుంది వర్క్ అవుతుందో ఏమైనా తెలుసుకోవాలంటే చెప్పండి. సో, నిన్నటి వరకు మనము జస్ట్ ఒక ఐడియా చూసాము. ఎలా విజువల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము. అండ్ ఆ విజువల్ రిలేటెడ్ ఆప్షన్స్ కొన్ని చూసామనమాట. కమింగ్ క్లాసెస్‌లో కూడా చూద్దాము. సో, ఇవాళొచ్చేసరికి మనము కనెక్టివిటీ గురించి చూద్దాము. సో, ఆల్రెడీ మనము ఎక్సెల్ ఎలా కనెక్ట్ చేయాలో మనకు తెలుసుకున్నాము. ఎక్సెల్ ఫైల్‌ని పవర్ బిఐలో ఎలా కనెక్ట్ అవుతుందో చూసాము. అదే విధంగా ఇవాళ వచ్చేసరికి వెబ్‌సైట్ నుంచి ఎట్లా లింక్ చేయాలి అండ్ గూగుల్ షీట్స్‌లో ఎట్లా లింక్ చేయాలో చూద్దాము. ఫస్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్. బ్లాంక్ రిపోర్ట్ తీసుకుంటున్నాను. సో, మనకు ఈ దానిలో గెట్ డేటాలో వెళ్ళామనుకోండి, వెబ్ అని చూపిస్తుంది. ఈ వెబ్ క్లిక్ చేశారనుకోండి, అది మనల్ని యూఆర్ఎల్ అడుగుతుంది. సో, ఇక్కడ మనము ఆ లింక్ ఇవ్వాల్సుంటుంది. ఆ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వాల్సుంటుంది. సో, ప్రస్తుతం ఒక క్రోమ్‌లో వెళ్దాము. సో, నేను క్రోమ్‌లో వచ్చి ప్రస్తుతం నేను గోల్డ్ హిస్టరీ తీద్దాం అనుకుంటున్నా. గోల్డ్ రేట్ డైలీ ఎంతుందని చూద్దామని. ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుందాం. ఏదైనా స్పెసిఫిక్‌గా వెబ్‌సైట్ తెలుసా? డైలీ ఇందులో గోల్డ్ రేట్ వస్తుందనేసి ఏమైనా ఐడియా ఉందా? ఓకే. ప్రస్తుతం దీనిలో వెళ్తాను. ఇందులో ఓకే. ఇందులో ఇయర్ వైస్ గోల్డ్ రేట్ ఉంది. 1964లో రూ. 63 ఉంది. పర్ 10 గ్రామ్స్.